సర్వలోకానాం విషజే భవసోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మద్గురు శ్రీ శ్రీ కైవల్యానంద సరస్వతి స్వామి గురు ప్రణామములు. ఈ వారం గ్రహచారం ఎలా ఉంది, గోచార ఫలితాలను తెలియజేస్తాం. అసలు ఫలితాలు తెలియాలి అంటే లగ్నకుండంలో చూసి తెలుసుకోవాలి. ఈ గోచార ఫలితాలన్నీ కూడా సామాన్యంగా అందరికీ వర్తిస్తాయి. మిథున రాశి, మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నందున ముఖవర్చస్సు పెరిగి ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఈ రాశివారు తోటివారి వలన, బంధువుల వలన మోసపోతారు. అనుకోకుండా స్థానచలనం చేయవలసి వస్తుంది. కుటుంబంలో పిల్లలకి కులాచార పద్ధతిలో పుణ్య కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. విజ్ఞాన విషయంలో చాలా బాగుంటుంది. పెద్దలు, స్వామీజీలను దర్శనం చేసి మీరు అనుకూల పరిస్థితులను తెచ్చుకోవాలి. ఉద్యోగ విషయంలో అధికారుల వలన ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. మీ తోటి ఉద్యోగస్తులు మీకు సహకరించరు. ఉష్ణ సంబంధమైన రోగాలతో మనశ్శాంతి ఉండదు. రుణాలు ఇచ్చిపుచ్చుకోవడంలో అవమానాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. భార్య తరపు వాళ్ళ వలన అనుకూలమైన కాలం. పెంపుడు జంతువుల ద్వారా ఇబ్బంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు స్వల్పంగా జరుగుతాయి. ఆశించిన ఫలితాలు రావు. అలంకరణ వస్తువులు కొనుగోలు కోసం చాలా ఖర్చు పెడతారు బాగా. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి అనుకూల పరిస్థితులు కలుగుతాయి. ఏ విషయంలోనూ కూడా తలదూర్చడం పనికిరాదు. ఎటువంటి హామీలు ఇవ్వకూడదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పాత రోగాలు తిరగబెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రయాణాలలో చోర భయం, అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. తాను చేస్తున్న పనుల వల్ల ఇతరులకు బాధ, దానివలన విరోధం కలుగుతుంది. కొత్త వారితో పరిచయం ఏర్పడుట, ఉద్యోగంలో ప్రమోషన్ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మృగశిర 3-4 పాదాల వారు ప్రతిరోజు ప్రదోషకాలంలో ఏ దేవాలయంలో అయినా సరే 11 ప్రదక్షిణాలు చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని అనుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం వారు 1-2-3-4 పాదాల వారు రోజు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి, లేకపోతే వినండి. పునర్వసు 1-2-3 పాదాల వారు గోవింద నామాలను ఉదయం సాయంత్రం పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.